మీ వ్యూస్ అవర్స్ అనేవి తగ్గిపోతున్నాయా? మరి ఎందుకు తగ్గిపోతున్నాయని తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఓకేనా? వెల్కమ్ టు మై ఛానల్ తేజు వ్లాగ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. మరి ఈరోజు వీడియో ఏంటంటే వ్యూస్ అంటే మనం యూట్యూబ్ చేస్తున్న వాళ్ళందరికీ వ్యూస్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. ప్రతి ఒక్క యూట్యూబర్కి కావాల్సింది వ్యూస్ అవర్స్ అనమాట. అంటే ప్రతి ఒక్కరికంటే మానిటైజేషన్ అవ్వని వాళ్ళకి మాత్రం. అంటే ఇక్కడ ఏమవుతుందంటే మనకి తెలిసిందే, మానిటైజేషన్ అవ్వాలంటే 4000 అవర్స్ ఉండాలి, 10 మిలియన్స్ వ్యూస్ ఉండాలి, లేకపోతే 3000 అవర్స్ ఉండాలి, 3 మిలియన్స్ వ్యూస్ అనే ఉండాలి. సో షార్ట్స్ ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటారనమాట. సో షార్ట్స్ కన్నా మీరు నార్మల్గా షార్ట్స్ ఎవ్రీడే పెడుతూ ఉంటారు, ఎక్కువ వ్యూస్ అనేవి రాకుండా పోతే మంచి కంటెంట్ ఉంటే రీచ్ అవుట్ అవుతుంది. బట్ ఇక్కడ మెయిన్ ఇంకోటి ఏంటంటే మనకి కావాల్సింది అవర్స్. సో ఇక్కడ ఏంటంటే లాంగ్ వీడియోస్ అనేది ఇప్పుడు ఏం చేస్తూ ఉంటాం, ఎవ్రీడే చేయరు చాలామంది, స్కిప్ చేస్తూ ఉంటాం. అంటే వీక్లీ ట్వైస్ థ్రైస్ అలా చేస్తూ ఉంటారు. సో అప్పుడు చూడండి, కొత్త వాళ్ళకి ఇది మైనస్ పాయింట్ అవుతుంది. ఎందుకంటే కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళు అట్లీస్ట్ ఎవ్రీడే ఒక లెంతీ వీడియో, అంటే ఒక 5 మినిట్స్ అయినా ఒక లెంతీ వీడియో అనేది మీరు అప్లోడ్ చేయాలా. సో అప్లోడ్ చేయకపోతే ఏమవుతుంది తెలుసా, ఇప్పుడు వీక్లీ 2 టైమ్స్ అనుకోండి, మనం స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాము, కంటెంట్ అంతగా రీచ్ అవ్వదు, వ్యూస్ ఒక 50, 30, 20 వస్తూ ఉంటాయన్నమాట. సో ఇక్కడ మీరు ఏం జరుగుతుందంటే, మీరు వీక్లీ ట్వైస్ వేసేదాని వల్ల ఈరోజు వేసి ఉంటారు అనుకోండి, వ్యూస్ వచ్చి ఉంటుంది మంచిగా. సో నెక్స్ట్ డే వచ్చేసి వ్యూ అవర్స్ అనేది కొంచెం పెరుగుంటుంది. సో మళ్ళీ 3-4 డేస్ గ్యాప్ వస్తుంది. అట్లా 1 డే గ్యాప్ వచ్చినా కూడా వీడియో అనేది, అంటే కంటెంట్ రీచ్ అవ్వని వాళ్ళు, కంటెంట్ ఎక్కువ రీచ్ అవ్వచ్చు చూడండి, అలాంటి వాళ్ళకి అప్పుడు ఏమవుతుందంటే ఆ అవర్స్ అనేది తగ్గిపోతుంది. మీరు కావాలంటే బాగా గమనించి చూడండి. అదే మంచి కంటెంట్ ఉన్న వాళ్ళు, అంటే సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు, ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు ఏమవుతుందంటే వాళ్ళు వీక్లీ ట్వైస్ థ్రైస్ వేసినా కూడా వాళ్ళకి రీచ్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు లెంత్ వీడియో అనేది ఈరోజు అప్లోడ్ చేసినా కూడా ఎవ్రీడే వాళ్ళ ఫాలోవర్స్ అనేవాళ్ళు చూస్తూ ఉంటారు. సో అందువల్ల ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళకి నో ప్రాబ్లం, అక్కడ వ్యూ అవర్స్ అనేది తక్కువ అవ్వదు. సో అది కామన్గా ఎక్కువ అవుతూనే ఉంటుంది. బట్ మనం న్యూగా స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి మనకి ఏమవుతుందంటే, మనకు చూసేదే తక్కువ మంది. సో అందులో కూడా మనం గ్యాప్ ఇచ్చే వీడియోస్ చేయడం వల్ల ఆ వ్యూస్ అవర్స్ అనేది చాలా అంటే చాలా తగ్గిపోతుంది. అసలు మీరు వదిలారంటే 0కి వచ్చేస్తుంది తెలుసా. సో దాని నుంచి నేను ఏం చెప్తున్నానంటే, సో ఎవరైతే వ్యూ అవర్స్ తగ్గిపోతున్నాయి అని అనుకుంటున్నారో అలాంటి వాళ్ళు ప్రతి ఒక్కరూ చేయాల్సిందల్లా ఒక్కటి, ఎవ్రీడే ఒక లెంతీ వీడియో, మినిమం ఒక 5 మినిట్స్ ఉండేలాగా అయినా చూసి ఎవ్రీడే ఒక మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ అయితే అప్లోడ్ చేయండి. అప్పుడు ఏమవుతుందంటే అట్లీస్ట్ ఆ అవర్స్ అనేది 1-2 పెరుగుతుంది, కానీ తక్కువ కాకుండా అయితే ఉంటుందన్నమాట. ఎందుకంటే మన న్యూ వాళ్ళకి మానిటైజేషన్ అవ్వేది చాలా ఇంపార్టెంట్. సో అది అవ్వాలంటే అవర్స్ అన్న అవ్వాలి, లేదా షార్ట్స్లో అన్నా పోవాలన్నమాట. సో షార్ట్స్ అనేది ట్రై చేయండి, బట్ ఈ లెంతీ వీడియో అనేది మాత్రం ఖచ్చితంగా వదలద్దండి. సో ఎవ్రీడే అట్లీస్ట్ 1 అయినా అప్లోడ్ చేయండి. ఇట్ విల్ హెల్ప్ అండ్ యూజ్. సో ఈ విషయం నేను మీకు ఎలా చెప్తున్నానంటే, ఇది నా దీంట్లో జరిగిందనమాట. సో నేను కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చి చేయడం వల్ల నా వ్యూస్ అవర్స్ అనేది తగ్గిపోతూ ఉండింది. సో నాకు అప్పుడు అర్థం అవ్వలేదు, సో సైలెంట్గా ఉండాలి. సో ఇప్పుడు ఏంటంటే వీక్లీ ఒక 3 టైమ్స్ వీడియో అప్లోడ్ చేస్తాంలే, అవ్వదనేసి అనుకున్నాను. సో అప్పుడేం ఒక్కరోజు గ్యాప్ వచ్చినా కూడా ఏమవుతుందంటే నా అవర్స్ అనేది తగ్గిపోతుంది. అప్పుడు బేజార్ అవుతుంది కదా. ఎలాగున్నా కూడా మనం కష్టపడి ఏదో ఒక చిన్న కంటెంట్ అయినా సరే మనం కష్టపడి తీస్తాం, దానికి ఎంత పని ఉంటుందని అక్కడ మనం తీసి మాట్లాడి చేసే వాళ్ళకి తెలుస్తుంది. సో అలాంటప్పుడు అసలు పెరగకపోయినా పర్వాలేదు, కానీ తగ్గిపోతే ఉంటే బేజార్ అవుతుంది కదా. ఒకవేళ మనం వీడియోస్ చేయకపోయినా అలాగున్నా ఓకే, నో ఇష్యూస్ మనకి, కానీ తగ్గిపోతున్నాయి కదా. సో అది మనకి ప్రాబ్లం అవుతుంది. సో దాని నుంచి నేను చెప్తున్నాను ఏమిటంటే ఇదే అండి. సో నేను అనుభవించాను. సో దాని నుంచి ఇప్పుడు వచ్చేసి నేను అందుకే ఎవ్రీడే అట్లీస్ట్ ఒక్క వీడియో అన్నా వేయడానికైతే ట్రై చేస్తూ ఉన్నాను అనమాట. ఓకేనా? సో మరి నేనైతే ఈ వీడియో మీలో ఒకరిద్దరికన్నా యూజ్ అవుతుందని అయితే అనుకుంటా ఉన్నాను. ఒకవేళ
ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ 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 ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.